ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. కిడ్నీ, లివర్, హార్ట్ బాధితులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఎన్టీఆర్ భరోసా పథకం ఏర్పాటు చేసింది. ఇక ఈ పథకం కింద 895 మందికి కొత్త పెన్షన్లు అయితే అందనున్నాయి. ఇక నెలకు 10,000 అందచేయనుంది సర్కారు. ప్రభుత్వంపై ఈ పెన్షన్లకు 86 లక్షల అదనపు భారం పడనుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారికి అయితే ఈ పెన్షన్ చాలా ఊరట కలిగించనుంది. పక్షవాతం, కండరాల వ్యాధిగ్రస్తులకు నెలకు 15,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వనున్నారు. జూన్ నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 895 కొత్త పెన్షన్లు మంజూరుకు రంగం సిద్ధం చేశారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అంశం మీద? అంటే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వారికి కూడా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి జూన్ నెల నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద 895 కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కిడ్నీ, లివర్, అదేవిధంగా హార్ట్ బాధితులు ఎవరైతే ఉంటారో వారికి పూర్తి స్థాయిలో కూడా నెలకు 10,000 రూపాయలు అందజేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కూడా ప్రతి ఒక్కరికంటే ప్రభుత్వం పైన కూడా పూర్తి స్థాయిలో నెలకు 26 లక్షల అదనపు భారం పడే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధితో పాటు బాధపడుతున్న వారికి ఊరట కల్పించడం. మరో విధంగా మనం చూసుకుంటే పక్షవాతము, అదేవిధంగా కండరాల వ్యాధిగ్రస్తులకు కూడా నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అంటే ఒకవైపు కిడ్నీ, లివర్, హార్ట్ బాధితులకు నెలకు 10,000 రూపాయలు, అదేవిధంగా పక్షవాతము, కండరాల వ్యాధిగ్రస్తులకు ఎవరైతే బాధపడుతుంటారో వారికి నెలకు 15,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. జూన్ నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు ఎవరైతే ఈ వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అంటే మల్లికార్జున్, ఈ అప్లై చేసుకున్న వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఏర్పాటు చేశారు? పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి మెడికల్ టెస్టులు, నిబంధనలు ఉంటాయి. దానికి సంబంధించి అంటే ఇప్పుడు మన కిడ్నీ, లివర్, హార్ట్ సంబంధించినటువంటి వీళ్ళు మెడికల్ చెకప్లు ప్రభుత్వానికి సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ వ్యాధి మాకు కొద్ది రోజుల నుంచి ఉంది, ఈ వ్యాధికి సంబంధించి మేము బాధపడుతున్నాం అంటే దీర్ఘకాలిక రోగాలు కాబట్టి దానికి సంబంధించిన రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు గత 6 నెలల నుంచి లేదా 1 సంవత్సరం నుంచి చూపించుకున్న రిపోర్ట్స్ కూడా అడుగుతారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా రిపోర్ట్స్ ని మనం అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత కూడా అక్కడ డాక్టర్లు కూడా వీటిని పరిశీలిస్తారని చెప్పవచ్చు. పరిశీలించిన తర్వాత వీరికి పెన్షన్ మంజూరు చేయించని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలా డాక్యుమెంట్స్ తో పాటు పూర్తిగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి వ్యాధికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఖచ్చితంగా వీళ్ళు బాధపడుతున్నారు, గత సంవత్సరాలుగా కూడా వీళ్ళు ఈ వ్యాధితో బాధపడుతున్నారు, వీరికి పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి కూడా మెడికల్ సర్టిఫికేట్లు ఖచ్చితంగా నిబంధనలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే విడుదల చేయలేదు. ఏదైతే జూన్ నెల నుంచి, జూన్ మొదటి వారం నుంచి కూడా అందరూ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలని చెప్పారు. కానీ పూర్తిగా మార్గదర్శకాలంటే ఏ విధమైన డాక్యుమెంట్స్ వారికి అప్పచెప్పాలా అన్న దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ రాలేదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక జూన్ లో 895 మందికి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు మంజూరు చేసేందుకు అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూన్ నెల నుంచి దీనికి మొత్తం కూడా అంటే ఈ పెన్షన్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఈ దరఖాస్తులన్నీ పరిశీలిస్తారు. కాకపోతే ఏంటి అంటే ఎటువంటి నిబంధనల ప్రకారం కూడా ఇవన్నీ సేకరిస్తారు, ఈ పెన్షన్లు ఇస్తారనే దాని మీద మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈ పథకం ద్వారా పక్షవాతం, కండరాల వ్యాధిగ్రస్తులు వీళ్ళకి నెలకు 15,000 రూపాయల పెన్షన్ అందుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటాయి. అందుకని ఇది వాళ్ళకి కొంత ఊరటనిచ్చే అంశంగా ప్రభుత్వం భావిస్తోంది.